ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఉన్న శుభాలు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిధిలో గతించిన దినం ప్రభు ఎంతగానో కాపాడి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ 2024 సంవత్సరం 5వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవా నా మాటలు చెవుని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. కీర్తన గ్రంథము 5వ కీర్తన 1వ శరణం. దేవుని సన్నిధిలో దావీదు మహారాజు సెలవిస్తున్న రీతిలో మనము కూడా మరి పరిశుద్ధమైన వాటి మీదే ధ్యానాంశంగా ఉంచుకుని మరి దేవుని సన్నిధిలో మరి ప్రభు సన్నిధిలో మనం ఆ దేవుని వాక్యాన్ని అనుదినము కూడా ధ్యానించేవాటిగా ఉందాం. అలా ధ్యానించినప్పుడు మనం ఎంతగానో ఆస్వాదింపబడతాం, దీవింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు, ఆశ్చర్యకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో నేను ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, నేను ఆశ్రయించండి. కుటుంబంలో సమాధానం, సంతోషం, ఆనందం దయచేయండి. ప్రతి అవనస్తుని కూడా ప్రభు మీరు రక్షించుకోండి. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న బిడ్డలు శుభం ప్రయాణం దయచేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభు. మా భారతదేశం మీరు ఆశ్రయించండి. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిని కూడా మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి యేసు. అయా తండ్రి యేసు నీకు వందనాలు ప్రభు. చక్కటి పరిపాలనకి మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విదేశాలను బిడ్డలందరూ కూడా మంచి వంతునం పండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు 10 పనులకి వెళ్తున్న బిడ్డలకి నేను మంచి ఆరుగులు తినంపండి. రాకపోకలు మీరు తోడుకోనండి. పాడి పంటనంతటి కూడా మీరు ఆస్వాదించండి తండ్రి ప్రభా. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఇగో చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. ఇగో తండ్రి మరి బిడ్డలు చదువుకున్నారు, ఒకవేళ ఫెయిల్ అయిపోతే మరలా సబ్జెక్టులు కట్టుకుని మరలా చక్కగా పాస్ అయ్యి తండ్రి ప్రభా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో బిడ్డలు ఉంచండి దేవా. తండ్రి యేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా దీవించని ఆస్వాదించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొని ఉద్యోగస్తులందరినీ కూడా దీవించి నేను ఆస్వాదించండి ప్రభా. ప్రతి సేవకురాలు వారి పరిచయాలు మీరు ఆస్వాదించండి, దీవించండి తండ్రి. ఆయా స్థలాల్లో సభలు జరుగుతూ ఉన్నాయి. మహిమకరంగా మీరు జరిగించుకున్నాయన అనేక మంది బిడ్డలు రక్షింపడే కృప దయచేయండి. రక్షణ లేని రక్షణ దయచేయండి. నీకే స్తోత్రాలు ప్రభు దేవా. ఈ కడవరి దినాల్లో ఉండగా ప్రతి ఒక్కరిని కూడా మీరే రక్షించుకుని కాపాడి నీ రాజ్య వారసులుగా సిద్ధపాటు చేసుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.